హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా పచ్చిమిర్చి చిక్కుడుకాయ కర్రీ. దీని తయారీ విధానం చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి వేసిన తర్వాత పసుపు వేయాలి. పసుపు వేసి పచ్చిమిర్చి ఆయిల్ ఫ్రై అయిన తర్వాత అందులోకి ఇప్పుడు చిక్కుడుకాయలు వేసుకుందాము. చిక్కుడుకాయలు బాగా కలిపేసుకోవాలి. ఇది 5 నిమిషాలు అట్లా ఫ్రై అవ్వాలి. ఆయిల్ ఫ్రై అయితే టేస్ట్ ఉంటుంది. ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. ఇప్పుడు చిక్కుడుకాయలు ఫ్రై అయిన తర్వాత అందులో టమాటా వేసుకుందాము. టమాటా వేసి తగినంత సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి ఒక 10 నిమిషాలు ఉడికిచ్చేసుకున్నాము. ఉడికింది కదండి టమాటా. ఇప్పుడు కలిపేసుకుందాము. ఇవి బాగా కలిపేసుకోవాలి. టమాటాలని చిక్కుడుకాయలు బాగా కలిపేసుకోవాలి. ఇంకో 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడికిచ్చేసుకుందాము. తీసుకుందామండి. ఇప్పుడు బాగా ఉడికింది కదా, టమాటా మొత్తం ఉడికింది కాబట్టి ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసి మొత్తం కలిపేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్ అయిన చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయింది. వేడి వేడి అన్నంలోకి టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.